హాయ్ నమస్తే వెల్కమ్ టు వైటివ్. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గ్రామీణ స్థాయిలో ఏదైతే రాబోతున్న ఎలక్షన్లు ఏవైతున్నాయో వాటిని ఎట్లా మన వైపు మలుచుకోవాలనే ఉద్దేశంతో అయితే రేవంత్ సర్కార్ అయితే భారీ ఎత్తున ప్రణాళికలు రూపొందించింది. రైతు బంధు కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, చాలా వరకు పథకాలు అయితే ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళ ఓట్లంతా ఆకర్షిస్తామని చూసింది. దానికి తోడు కులగణ సర్వే పెట్టి కొద్దిగా మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేసింది. కాకపోతే ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. గ్రామ సభలో మనం డైరెక్ట్గా చూసాం. చాలా పరిస్థితుల్లో, చాలా సందర్భాల్లో, చాలా పరిసరాల్లో కూడా మనం చాలా వరకు కూడా ఎంత మోతాదులో వ్యతిరేకత వచ్చింది. ప్రజలంతా కాంగ్రెస్ పట్ల ఎట్లా అసహించుకుంటారనే సందర్భాలు కూడా మనం చూసినాం. ఎన్నికలు రాబోతున్నాయని కూడా చాలా పెద్ద ఎత్తున హడావుడి అయితే చేసిర్రు. ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా చాలా పెద్ద ఎత్తున మీటింగ్లు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ఏదో పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నట్టయితే అంగరంగ చాలా వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే ఒక హైడ్రామాకైతే తెలిపారు. లాస్ట్కి చివరికి వస్తే ఏదైతే కులగణన సర్వే ఉందో అది 16 తారీఖు నుంచి మళ్ళీ జరిగే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం వైఆర్టీవీ వేదికగా చాలా సందర్భాల్లో చెప్పినాం. కులగణ సర్వే కూడా పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా జరిగిన సందర్భాలు లేవు. చాలా వరకు అయితే అంటే గ్రామీణ ప్రాంతాల్లో 40% సరిగ్గా అయితే, పట్టణ ప్రాంతాల్లో కేవలం 20% వరకే కులగణన సర్వే జరిగింది. దానిలో చాలామంది కూడా పాల్గొనని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పినాం. ప్రభుత్వం కూడా దాన్ని ఈరోజు ఏదైతే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తీసుకొని అయితే మొత్తానికైతే కులగణన సర్వే ఏదైతుందో దాన్ని కూడా మళ్ళీ రీసర్వే చేసే ప్లానింగ్లో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. మొత్తానికి కులగణన సర్వే ఏదైతే రిపోర్ట్ రాకముందు ఎన్నికలు పెట్టే పరిస్థితులు కూడా లేవు. ప్రజలు కూడా దీన్ని ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏప్రిల్లో మేలో గ్రామీణ స్థాయి ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయో అవి పోస్ట్పోన్ చేసే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇక ముందు మరిన్ని విశేషాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏందనే విషయాలు ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. రజతోత్సవ సంబరం, బీఆర్ఎస్ సన్నద్ధం. ఏప్రిల్ 27తో గులాబీ పార్టీకి 24 ఏళ్లు పూర్తి. 25వ ఏట ప్రవేశించనున్న తెలంగాణ ప్రజల పార్టీ. భారత చరిత్రలోనే వినూత్న రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ముద్ర. తెలంగాణ ఎజెండా, ఈ ప్రాంత ప్రయోజనాలే ఎజెండాగా ముందుకు. ముండ్లబాటలో నడిచి స్వప్నించిన రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్. 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పరిపాలన పథం. ఇక పార్టీ ఆవిర్భావ రజతోత్సవ ప్రారంభ వేడుకలకు బీఆర్ఎస్ సమాయత్తం. ఇక బహిరంగ సభపై సమాలోచన ఈ నెలాఖరులో జరుపుదామా, ఏప్రిల్ చివరిన సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నికల వేళ నిర్వహిద్దామా? బహిరంగ సభపై బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు, త్వరలో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. ఇక కేసీఆర్కి సంబంధించి అంటే పెద్ద ఎత్తున కూడా చాలా వరకు కూడా గజ్వేల్లో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాడు. దానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు అయితే చేస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25వ సంవత్సరం కూడా అడుగుపెట్టబోతుంది. ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అయితే మళ్ళీ ఉనికి పెద్ద ఎత్తున బయటికి రాబోతుందని అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇక 16 నుంచి రీసర్వే, 28 వరకు మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తాం. ఇప్పటి వరకు పాల్గొని వారికి అవకాశం. 3 పద్ధతుల్లో కుటుంబాల వివరాల నమోదు. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే అధికారులు వస్తారు. ఇక మండల ఆఫీస్లో అందుబాటులో ఉంటారు. ఆన్లైన్లోనూ నమోదుకు అవకాశం కల్పిస్తాం. మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో చర్చిస్తాం. ఓబీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెల్లడి. మల్లు బట్టి విక్రమార్క ఈరోజు ఏమంటున్నాడు? ఎవరైతే పాల్గొనని వారు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ అవకాశం ఇస్తామని కూడా చెప్తున్నాడు. మరి గత కొద్ది రోజుల కిందట బీసీలకు సంబంధించి ఒక మంత్రి అవుతున్నాడు. ఆయన ఏమని చెప్పిండంటే అందరు కూడా 95% బీసీలు ఈ సర్వేలో పాల్గొన్నారు, 95% ప్రజలు పాల్గొన్నారు. కేవలం ఏదైతే కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళే పాల్గొనలేదు తప్ప మిగతా ప్రతి ఒక్కరు కూడా సర్వేలో పాల్గొన్నారు. సర్వేని కూడా సమర్థవంతంగా మేము చేసినాం. సర్వే పట్ల ఎవరైనా
తప్పుగా మాట్లాడితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పిండు. మరి ఈరోజు బట్టి విక్రమార్కనే సర్వే మరి రీసర్వే చేపిస్తాం, ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళందరికీ కూడా మరోసారి అవకాశం ఇస్తామని చెప్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో చూస్తే విభిన్న పద్ధతులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఒక మంత్రి ఒక మాట ఎప్పుడుతోటే ఇంకొక మంత్రి ఇంకొక రకంగా చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఒక కట్టుబాట్లు కానీ ఇవి కానీ లేవన్నట్టు అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఇక 3 పద్ధతుల్లో కుటుంబాల సర్వేల వివరాల నమోదట. 3 పద్ధతుల్లో సర్వేలు చేస్తారు. ఇక గతంలో మళ్ళీ ఏ క్వశ్చన్లు అడిగారో అవే క్వశ్చన్లు గట్లా అడిగితే ఆ గ్రామీణ ప్రాంతాల్లో పాపం వాళ్ళకు కొద్దిగా అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసారు. కానీ సిటీలో ఉన్నటువంటి ఏదైతే కొద్దిగా లిటరేచర్ పీపుల్స్ అయితే దీన్ని యాక్సెప్ట్ చేయరు ఎట్టి పరిస్థితుల్లో. ఇక ఓబీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టం తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే ఎంతసేపు కాలయాపన చేసుడు తప్ప దీని గురించి మరి క్లుప్తంగా ఎప్పుడు కూడా వివరించిన దాఖలాలు కూడా లేవు. ఇక దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చేసినట్టయితే చెప్తున్నారు. ఇక స్థానికం వాయిదా, జూలై వరకు ఎన్నికలు లేనట్టే, కులగణన రీసర్వేతో మళ్ళీ మొదటికి, గణాంకాలపై మార్చిలో అసెంబ్లీ, ఆ వెంటే వరుసగా వార్షిక పరీక్షలు 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించేదాకా ముందుకెళ్ళలేని పరిస్థితి అన్నట్టు కూడా ఇంకొక అంశం అయితే చూస్తున్నాం. ఇక జూన్కి దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే కులగణన సర్వే సంబంధించి పూర్తి మొత్తంలో రిపోర్ట్ రాలేదు, ఆ రిపోర్ట్ను కూడా ప్రజల వద్దలో పెట్టలేదు. అదేవిధంగా ఆ రోజు రాహుల్ గాంధీ ఎవరైతే బీసీ నాయకులను పిలిపించుకున్నారో వాళ్ళకు కూడా వివరించలేదు కాబట్టి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే మూటగట్టుకున్నది. కాబట్టి మళ్ళీ రీసర్వే నిర్వహిస్తున్నారని కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఇక కులగణన రీసర్వేతో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవని తెలిపింది. ఈ నెల 16 నుంచి 28 వరకు మళ్ళీ సర్వే నిర్వహిస్తామని చెప్తున్నది. మార్చి 8 వరకు ఆ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత వరుసగా వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి నిండు ఎండాకాలం రానున్నది. పైగా 42% కోటాను చట్టబద్ధతపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక సమ్మర్ సమస్యల నేపథ్యంలో జూలై వరకు ఎన్నికలకు వెళ్ళే యోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో కూడా ఎన్నికలు పోయే ఆలోచనలో ప్రభుత్వం లేదని అయితే అర్థమవుతున్న పరిస్థితి. ఇక మద్యం సంబంధించి ఈ మధ్యకాలంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. ఏదైతే మద్యం పాలసీ ఉందో దాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మార్పులు చేస్తామని చెప్పారు. ఈరోజు చూసుకుంటే ఏదైతే బ్రాండీలు కానీ విస్కీలు కానీ బీర్లు కానీ రేట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మద్యం కట్టడి అయితే ఎక్కడ చేస్తున్నట్టు కూడా కనబడని పరిస్థితి. ఆ రోజు మహిళలు ఈ బెల్ట్ షాపులు ఏవైతున్నాయో అవి క్లోజ్ చేస్తామని మాటలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే ఈరోజు బెల్ట్ షాపులను ఇంకా ప్రోత్సహించే పరిస్థితి కనబడుతుంది తప్ప వేరేం లేదు. ఇక మద్యం అమ్మకాల అరాచకంపై మహిళలు తిరగబడ్డారు. ఇబ్బిడి ముబ్బిడి బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏర్లై పారుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు మహిళలు పోరాటానికి దిగారు. గ్రామంలో మద్యం నిషేధిస్తున్నామని, అమ్మితే 1,00,000, తాగితే 20,000 జరిమానా విధిస్తామని హెచ్చరించినట్టయితే ఇక్కడ అర్థమవుతుంది. అంటే పూర్తిగా మహిళలను ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి ఇస్తామన్నటువంటి 2,500 కావచ్చు, మద్యం పాలసీ ఏదైతుందో దాని మార్పులు కావచ్చు, అదేవిధంగా బెల్ట్ షాపుల నిషేధం కావచ్చు, ఏ రకంగా చూసినా కూడా మహిళలను మోసం చేసే పరిస్థితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది తప్ప ఇంకా వేరే ఏం లేనట్టయితే అర్థమవుతున్నది. ఇక జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన ప్రేమలత అనే పాడి రైతు బర్రెల కోసం తీసుకున్న లోన్ డబ్బులు పూర్తిగా చెల్లించలేదంటూ డీసీసీ బ్యాంక్ సిబ్బంది ఇలా ఇంటి గేట్ను తొలగించి వెంట తీసుకెళ్లారు. అంటే గతంలో ఏదైతే బ్యాంకు అధికారులు ఇండ్ల తలుపులు వీకేసుకొని లోన్ కట్టకుంటే ఇండ్ల తలుపులు వీకేసుకొని వేరో మళ్ళీ అదే పరిస్థితులు కనబడుతున్నాయి. గత 10 ఏళ్ళు కూడా ఏ రోజు కూడా ప్రజలు ఎవరు కూడా బ్యాంక్ అధికారులతోటి ఇబ్బందులు గురగాలి. కాకపోతే మళ్ళీ అది పునరావృతం అవుతున్నది. అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఇండ్ల డోర్ల బదులు గేట్లు వీక్కపోతున్నారు. అంటే గ్రామీణ స్థాయిలో వాళ్ళను మానసికంగా వేధిస్తున్నారని అయితే అర్థమవుతున్న పరిస్థితి. క్యాబినెట్ విస్తరణ, కోల్డ్ స్టోరేజ్కి ఇక నల్గొండ జిల్లాలో ఆ 2 కుటుంబాలతోనే కిరికిరి. తన భార్యకి ఇవ్వాలని ఒకరు, తనకే ఇవ్వాలని మరొకరు. రంగారెడ్డి జిల్లాలో ఒకే సామాజిక వర్గం నేతల పోటాపోటీ. మంత్రివర్గ విస్తరణకు ఆటంకం సామాజిక సమీకరణాలు. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న క్యాబినెట్ బెర్తులను మరికొంతకాలం పాటు కోల్డ్ స్టోరేజ్లోనే ఉంచాలని అధిష్టానం నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికీ మంత్రివర్గంలో చోటు సంపాదించిన 2 కుటుంబాలు రెండో బెర్తు కోసం
పట్టుబడటం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకే బలమైన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు పట్టు వీడకపోవడం విస్తరణపై పీఠం ఊడిపడినట్టు తెలుస్తున్నది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి గిట్టని వ్యక్తికి అనివార్యంగా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుండటం కూడా మంత్రివర్గ విస్తరణ జాప్యానికి కారణమని కాంగ్రెస్ నేతలు బహిరంగానే చర్చించుకుంటున్నారు. అంటే ఉమ్మడి నల్గొండకు సంబంధించి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఏదైతే మినిస్టర్ రావాలని కోరుతున్నట్టయితే మనకు సమాచారం. అలాగే ఆదిలాబాద్ సంబంధించి కూడా ఒక మంత్రికి టికెట్ ఇచ్చి అంటే ఒక ఎమ్మెల్యేకి మంత్రి చేసిర్రు అంటే చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన అంటే ఈయన గిట్టదు కాబట్టి ఆయన కొద్దిగా జాప్యం చేస్తున్నాడని కూడా అర్థమవుతుంది. మరి ఎవరు ఆ ఎమ్మెల్యే ఆ మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి అంటే ఆయన చాలా వరకు కూడా ఏదైతే మన వివేక్ వెంకటస్వామి అని అయితే అర్థమవుతున్న పరిస్థితి. 6 స్థానాలకు 8 మంది రెడ్లు పోటీ. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ప్రపోజల్స్ లిస్టులో ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల రాష్ట్ర పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు చర్చించి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక్కొక్కరు చెప్పిన బీసీలకు ప్రత్యేకించి అంటే బీసీలకు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఇద్దరే మంత్రులు ఉన్నారు కాబట్టి ఇంకెక్కువ తీసుకోవాల్సి వస్తుందని కూడా కొద్దిగా జాప్యం చేస్తున్నట్టు అయితే అర్థమవుతుంది. అంటే బీసీల పట్ల రేవంత్ రెడ్డికి ఏమాత్రం ప్రేమ అభిమానాలు ఉన్నాయనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఏడాది దాటిన సమస్యలు పరిష్కారం కాలే. దీపావళి తర్వాత చర్చలు అన్నారు. ఇంకెప్పుడు ఉద్యోగులు సంఘాల నేతలకు మంత్రులు విలువనిస్తలేరు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్. ఇక 622 పేజీలతో కొత్త ఐటీ బిల్లు, మొత్తం 536 సెక్షన్లు, 16 షెడ్యూలు నేడు పార్లమెంటుకు తెచ్చే అవకాశం. అసైన్మెంట్ ఇయర్ స్థానంలో ట్యాక్స్ ఇయర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి. ఇక ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయరు. ఉచిత హామీలు ఎంత మాత్రం మంచివి కాదు. సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు. ఉచితాల పేరిట ప్రజలు పరాన్న జీవులుగా మార్చట్లేదా అంటూ రాజకీయ పార్టీలకు ప్రశ్న. పథకాలతోనే కార్మికుల కొరత. ఎల్ఎండి చైర్మన్